బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నగరం మోగింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారంలో హోరాహోరుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి 41వ వార్డు ఎన్ఎస్పీ క్యాంపు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుడిపాటి శిరీష ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఏ విధంగా కొనసాగుతోంది మీ ఎన్నికల ప్రచారం? మరి గుడిపాటి శిరీష గారికి ఓటేయాలంటే మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు మీరు? అందరు నమస్కారం అండి. సరే, అందరు నమస్కారం. క్యాంపులో ఉన్న వార్డుల నిన్న మొన్న 3 రోజు నుంచి ర్యాలీ తీసాము. డోర్ టు డోర్ ఇలా మన కొంతమంది లేడీస్ తోటి, మన సత్తమాన వాళ్ళ వైఫ్ తోటి, అంతా మేడం వాళ్ళతోటి, కార్యకర్తలతోటి మరియు నా ఫ్రెండ్స్ తోటి అందరితోటి డోర్ టు డోర్ పోతాము. ఇక్కడ వాస్తవం కూడా చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి, పెద్ద సమస్యలు లేవు. చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలని, కొంచెం సీసీ కెమెరాస్ అని, దాని తర్వాత ఇంధనం మీల్లో కొంచెం ఎఫెక్ట్ ఉంది. దాని తర్వాత అవుట్ సోర్సింగ్లో కొంతమంది జాబ్స్ కావాలి, పిల్లలు కొంచెం చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. దాని గురించి క్వార్టర్ సంబంధించిన వర్షం వస్తే కొంతమంది నీళ్ళు వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నారు, కొంచెం రిపేర్ చేసుకొని ఇస్తలేరు. దాంతో చిన్న చిన్న సమస్యలు యాక్చువల్లీ పెద్దే కావు, దీని గురించి సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్పి అందరూ చాలా బాధపడుతున్నారు. ఎన్ఎస్పీ వాళ్ళు సార్ మన ఎవరిని ఉద్దేశించి మాట్లాడేది కాదు. మీరేమో ఇట్లా అంటున్నారు, గత ప్రభుత్వంలోనే వార్డులన్నీ అభివృద్ధి చెందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి చెప్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు? నేను దాని గురించి ఏమనట్లేదు. వాస్తవంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ప్రతి ఇంట్లో కూడా ఏదో సమస్య ఉంటుంది, అంతే ప్రతి వార్డులో ఏదో సమస్య ఉంటుంది. అది ఏదో రకంగా ఉంటుంది. దాని గురించి మ్యాక్సిమం పోరాటం చేసి 100% ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్న నా మిత్రులకు, నా ఫ్యామిలీ మెంబర్స్కి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి నేను చేయాల్సిన సాయం కంపల్సరీ చేస్తా. దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంటారా మీకు వార్డులో? నా ప్రయత్నం నేను చేస్తాం, డెఫినెట్లీ చేస్తాం. అందరం కలిసి కాక సిపిఐ గారి మద్దతుతోటి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మద్దతుతోటి, ప్రజల మద్దతుతోటి, నా మిత్రుల మద్దతుతోటి, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్సు, దాని తర్వాత వార్డు సభ్యులు అందరూ, మా సభ్యులతోటి, మా సత్యమన్న, మా పొదుల సీనన్న, మా XYZ చాలామంది ఉన్నారు. అందరు సపోర్ట్ తోటి మా మిస్సెస్ గెలిపించాలని కోరుకుంటున్నా. ఇప్పటికే మీరు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మీరు గెలిచిన తర్వాత మీ వార్డులో యువతకి ఎటువంటి మీరు ఉపాధి హామీ కల్పిస్తుంటారు? అన్న వాస్తవంగా పాపం వాళ్ళు అడిగింది కూడా ఏం లేదన్న, వాళ్ళు అనకూడదు. వాళ్ళు అడిగింది అంటే అన్న డిగ్రీ చదివిన పిల్లలు కొంతమంది ఉన్నారు, కొంతమంది కొంచెం తక్కువ చదివిన పిల్లలు ఉన్నారు. నేను చెప్పిన నిన్న మన వాళ్ళు అక్కడికి వచ్చారు, బ్రదర్ కొంచెం లిస్టు చేయండి, ఇక్కడ త్వరలో 100 పడకల హాస్పిటల్ వస్తుంది. నా వంతు సాయంగా ఎన్నోని ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, శంకర్ నాయక్ గారిని కాల వేరుపడి గడ్డం పట్టుకున్న కొన్ని జాబ్స్ ఫస్ట్ మన వాడి కిందే ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళకి నేను మాట ఇచ్చినానన్న. అది మొత్తం మీద మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జాబ్స్ నా ఛాలెంజ్ అనేది. జాబ్స్ ఇచ్చిన తర్వాతనే ఏదైనా, ఇది నా ఛాలెంజ్. దీని తర్వాతనే ఏదైనా, ఇక మిగతాదంతా వాళ్ళు అడిగిన చిన్న చిన్న అందరి సమక్షంలో చెప్తున్నా, అందరి బతలాడైనా వాళ్ళ చదువు
ఇప్పుడు కొంతమంది 10 చదివిన ఉన్నారు, కొంతమంది ఇంటర్ చదివిన, కొంతమంది డిగ్రీ ఉన్నారు. ద బెస్ట్ గ్రేడ్ చేస్తాం. ఫస్ట్ ప్రియారిటీ వీళ్ళకి ఇస్తాం. మాట చెప్పేటువంటి కాదన్నా, నేను ఏం చేస్తానో మీరు చూడండి. మీ వార్డులో మీరు విజయం సాధించిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారా ఎన్నికల విజయం తర్వాత? అన్న అవన్నీ నేను మీరు సరే మేడం తప్పలేదన్న, అవన్నీ ఇప్పుడు మనం చెప్పేది కాదు. అన్నిటికీ పెద్దలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అంతే. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో మనం చూసాం. దీనిపై మీరేమంటారు మీ పార్టీ గురించి? అన్న ప్రతి దాంట్లో కాంట్రవర్సీ కామన్ అన్న. సో మన పని మనం చేసుకుంటూ పోవాలి. దాని రిజల్ట్ ఆటోమేటిక్ అదే వస్తుంది. అదన్న. మేడం చెప్పండి మేడం, మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరు ఇంటింటి గడప గడపకు ముమ్మరం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి మీరు ఏ విధంగా మహిళగా మీరు ఇట్లా చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది మేడం? అందరికీ నమస్కారం అండి. నేను ఈ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ తరపున. ప్రజల మద్దతు సానుకూలంగానే కనిపిస్తుంది నాకు. ఇక్కడ ఉన్న సమస్యలు ఈ 2 రోజుల నుంచి చూస్తున్నాము. అవి అన్నీ పరిష్కరించడానికి మా వంతు ప్రయత్నం మేము కంపల్సరీ చేస్తామండి. మహిళలకి ఏమన్నా మీరు ఉపాధి హామీలు అంటే పేదవారికి ఏమైనా చేయగలుగుతారు మేడం? కంపల్సరీ అండి. వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి కంపల్సరీగా ఏ సహాయమైనా చేయడానికి మా వంతు కృషి మేము తప్పకుండా చేస్తాం. మీ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరబోతున్నారా మేడం? ఎగురుతుందండి, ఆ నమ్మకం మాకుంది. మొత్తం గుడిపాటి శిరీష ఎన్నికల ప్రచారం విస్తృత ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే వార్డుని మరింత అభివృద్ధి చేస్తారని కూడా వారు చెప్తున్నారు. ఇదివరకే కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, ఒక్కసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తే వార్డుని మరింత అభివృద్ధి దశలో నడిపిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ నెల 11న పోలింగ్ నిర్వహించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే మనకు విధేయతమే. తర్వాత 13న కౌంటింగ్ అదే రోజు కూడా ఫలితాలు వేచి చూడాల్సిన అవసరం ఉంది.